Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బెంగాల్ మాజీ సీఎం మమతకు బిగ్ షాక్ తగిలింది. రాజ్యసభలో తృణమూల్ బలానికి మరో గట్టి దెబ్బ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి నటి కోయల్ మల్లిక్ రాజీనామా చేశారు. ఫిబ్రవరిలో టీఎంసీ తరఫున కోయల్ రాజ్యసభకి ఎంపికయ్యారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిశారు కోయల్. త్వరలో బీజేపీలో చేరతారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో ముగ్గురు టీఎంసీలు చేరారు. ఇప్పుడు వాళ్ళ లిస్టులోనే నటి కోయల్ కూడా చేరినటువంటి పరిస్థితి ఉంది. వరుసగా తృణమూల్ కాంగ్రెస్ కు తగులుతున్నటువంటి ఎదురు దెబ్బలుగానే చెప్పాలి. పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, మమతా బెనర్జీకి కుడిభుజం లాంటి నేతలు కూడా పార్టీకి రాజీనామా చేయటం, వైరు వర్గంలో చేరడం, అలాగే దీనికి సంబంధించి గతంలో ఎంపీలలో వచ్చినటువంటి చీలిక కావచ్చు, బీజేపీలో చేరినటువంటి ముగ్గురు టీఎంసీ ఎంపీలు కావచ్చు, ఇప్పుడు నటి కోయల్ పార్టీ మారడానికి సంబంధించి కావచ్చు, రకరకాలైనటువంటి ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా ఎక్కడ వెరవకుండా మమతా బెనర్జీ దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో మీ అంతం నేను చూస్తాను ఇలాంటి ఒక శబరం కూడా చేశారు. మరి పార్టీ ఖాళీ అయిపోతుంటే ఏ ధైర్యంతో మమతా బెనర్జీ ఈ స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారనేది కూడా ఒక ప్రధానంగా చర్చనీయాంశమైంది. చూడాలి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, వరుసగా అంటే గతంలో చేసినటువంటి ఎంపీలు రాజీనామా కాకుండా ఇప్పుడు బీజేపీలో చేరినటువంటి ముగ్గురు టీఎంసీలు కాకుండా ఎంపీలు నటి కోయల్ కూడా పార్టీ మారడానికి సంబంధించి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. రేపో మాపో బీజేపీలో చేరతారు. ఇది అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి మాట. గత కొన్ని రోజులుగా ఎన్నికల్లో ఓటమి తర్వాత చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల్లో ఇది పెద్ద ఆశ్చర్యమైంది అయితే ఏమీ కాదు. కానీ ఎక్కడో అంటే ఒక రాజ్యసభ సభ్యత్వం అనేది మెంబర్ అనేది తగ్గిపోయారు కదా అనేటువంటి మాట. ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? మురళి, అంటే రాజకీయాల్లో అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలకు చుక్కలు చూపించడం, నాశనం చేయడం, కేబుల్ బీకేయడం, ఇవన్నీ కూడా అంటే కోరలు బీకేయడం ఇవన్నీ అంటారు కదా, ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులే. అయితే బీజేపీ వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీలకు మరింత ఇబ్బందికర ఉక్కపోత వాతావరణం ఉంది అనే మాట అయితే స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అది కనబడుతూనే ఉంది. అది ఏ పార్టీకైనా సరే, ఇప్పుడు ఎన్సీపీ అయినా, శివసేన అయినా, లేదంటే ఇంక ఏ పార్టీ అయినప్పటికీ కూడా కొన్ని ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 1-2 పార్టీలు అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వాతావరణం కూడా మనం చూస్తున్నాం. అలాగే అటు తమిళనాడులో కూడా అన్నాడీఎంకే పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలాగే బీజేపీ చేసినటువంటి పరిస్థితి ఉంది, అంటే వాళ్ళతో సన్నిహితంగా ఉన్నప్పటికీ. అయితే అలాగే అది కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, అలాగే ఇట్లా అకాలీదళ్ జిల్లా, ఇవి కొన్ని పార్టీలు కూడా కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అంటే ఇండియా కూటమిలో కీలకంగా మారుతారు అనుకున్నటువంటి మమతా బెనర్జీ విషయంలో మాత్రం బీజేపీ చాలా దూకుడుగా వెళ్తోంది. వాళ్ళు ఎలాగైనా సరే అధికారాన్ని కైవసం చేసుకోవాలని అడుగులు వేసి పశ్చిమ బెంగాల్లో బీజేపీ జెండాను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కోరికను నెరవేరుస్తూ బీజేపీ జెండాను ఎగరవేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక పూర్తి స్థాయిలో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒక్కటే వాళ్ళకి అడ్డం. కాంగ్రెస్ పార్టీ ఎలాగో అక్కడ ప్రభావం చూపించలేదు కాబట్టి ఎలాగైనా సరే పశ్చిమ బెంగాల్లో మొత్తం కూడా తమ ఆధిపత్యం చలాయించాలనేటువంటి లక్ష్యంతోనే బీజేపీ అడుగులు వేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే ఇక్కడ ఎంపీల విషయంలో గానీ, ఆర్థికంగా గానీ తృణమూల్ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో దెబ్బ కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో అటు కొన్ని తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నటువంటి అకౌంట్లు కూడా ఫ్రీజ్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే ఇప్పుడు ఏకంగా ఎంపీలకు సంబంధించి గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. కీలక నాయకత్వం మొత్తం కూడా మమతా బెనర్జీ నమ్ముకున్నటువంటి నాయకత్వం మొత్తం కూడా ఆమెకు గుడ్ బై చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కోయల్ మల్లిక్ కూడా అదే బాటలో పయనించారనుకోవచ్చు. ఆమె కూడా త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఆమె బీజేపీ నుంచి అంటే పదవికి రాజీనామా చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆమె ఇంటి పార్టీ ఫిరాయింపులు, ఈ చట్టాలు, వీటన్నిటిపై ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పదవికి రాజీనామా చేశారు. భవిష్యత్తులో కూడా ఆమె అంటే బీజేపీతో ప్రయాణం చేయడానికి అన్ని విధాలుగా కూడా మార్గం సుగమం చేసుకున్నట్టుగానే తెలుస్తోంది. టీఎంసీ రాబోయే ఎన్నికల వరకు ఉండదు, మాయమైపోతుంది అని అనడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక్కొక్కటిగా అంటే దీనికి సంబంధించి చెట్టుకున్నటువంటి ఒక్కొక్క కొమ్మను నరుక్కుంటూ ఆ సమయానికి ఏమీ లేకుండా చేయడమే ఒక టార్గెట్ గా కూడా పశ్చిమ బెంగాల్లో టీఎంసీ విషయంలో జరుగుతోంది అనేటువంటి మాట. ఏంటి రాబోయే రోజుల్లో ఇంకా క్యూ కడతారో, చివరికి అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ తప్ప ఇంకా ఎవరూ ఉండరు. ఇది ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ చెప్పినటువంటి మాట. దానికి తగినట్టుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు మనం?
ఎస్, ఇక్కడ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం బిఎస్పీని చూస్తే 2010 11 12 ప్రాంతంలో అక్కడ బిఎస్పీ 12 వరకు అనుకుంటా ఉత్తరప్రదేశ్ లో బిఎస్పీ మాయావతి అధికారంలో ఉన్నారు. మాయావతి అధికారం కోల్పోయిన తర్వాత అక్కడ బీజేపీ క్రమంగా పట్టు బిగించేటువంటి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ 2012 ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ క్రమంగా కోరు బీజేపీ వర్సెస్ సమాజ్వాదీ పార్టీగా మారిపోవడంతో అక్కడ వాతావరణం మొత్తం కూడా సరిగా అంటే బీఎస్పీకి వ్యతిరేకంగా మారింది. ఆ పార్టీ క్షేత్రస్థాయిలో పట్టుకోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే ఇక్కడ కాస్త డిఫరెంట్ అట్మాస్ఫియర్ మనకు కనపడుతుంది. ఇక్కడ ప్రజలకు మరో బలమైనటువంటి ప్రతిపక్షం కనపడటం లేదు. అంటే ఇప్పుడు ప్రజల తరఫున ఏకపక్షంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. తృణమూల్ కాంగ్రెస్ మినహా అక్కడ వేరే ఏ పార్టీ కూడా అంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ లేదంటే ఇప్పుడు వామపక్షాలు కానీ ఏవి కూడా ప్రభావం చూపలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడ అంటే ఎల్లకాలం పార్టీకి ఒకే పార్టీకి ప్రజలు అధికారం ఇస్తారు, ఎల్లకాలం ఒకే పార్టీని నెత్తిన మోస్తారు అనేది ఎక్కడా ఉండదు. కాకపోతే ఇక్కడ మమతా బెనర్జీ మరో దశాబ్ద కాలం పైగా ఇబ్బంది పడాలి, తృణమూల్ కాంగ్రెస్ మరో దశాబ్ద కాలం పాటు ఇబ్బందులు పడాలి. పైనే 10-15 ఏళ్ళు వాళ్ళు అంటే 15 ఏళ్ళు అధికారం ఎంజాయ్ చేశారు కాబట్టి మరో రాబోయే 10-15 ఏళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనే విషయాన్ని అయితే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మమతా బెనర్జీకి సంబంధించి బీజేపీ అంటే వాళ్ళు పాగా వేయడానికి అక్కడ 42 పార్లమెంట్ సీట్లు ఏవైతే ఉన్నాయో 42 పార్లమెంట్ సీట్లను తమ వైపు తిప్పుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ రాబోయే 10 ఏళ్ల పాటు మాత్రం మమతా బెనర్జీకి అంత స్వేచ్ఛ అయితే పశ్చిమ బెంగాల్లో ఉండదు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక బెంగాల్ మాజీ సీఎం మమతకు బిగ్ షాక్ లాంటి వార్త ఇది. రాజ్యసభలో తృణమూల్ బలానికి మరో గట్టి దెబ్బ తగిలిందని చెప్పాలి. రాజ్యసభ సభ్యత్వానికి నటి కోయల్ మల్లిక్ రాజీనామా చేశారు. ఫిబ్రవరిలో టీఎంసీ తరపున కోయల్ రాజ్యసభకి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిశారు కోయల్. త్వరలో బీజేపీలో చేరతారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు 3 టీఎంసీ ఎంపీలు.